గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. పిల్లలు, మీరు పెద్దయ్యాక ఏమవుదామని అనుకుంటున్నారు? నేను లాయర్ అవుతాను సార్. నేను హీరోని అవుతాను సార్. నేను డాక్టర్ని అవుతాను సార్. నేను పోలీస్ అవుతాను సార్. చిన్న, నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? చెప్తాను సార్. పంచ్ పాండవులు ఎంతమంది? 10 మంది సార్. అలా ఎలారా? పంచ్ అంటే 5 సార్, పాండవులు 5 సార్, మొత్తం కలిపితే 10 మంది సార్. బా, నువ్వు పక్కా లాయర్ కావాల్సిన వాడు వేరేగా. నువ్వు చెప్పమ్మా, డాక్టర్ అయ్యి ఏం చేస్తావు? ఎవరు లేని అనాథలకు, పేద ప్రజలకు, డబ్బు లేని వారికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాను సార్. శబాష్ అమ్మా, శబాష్. నువ్వు చెప్పురా నాన్న, నువ్వు హీరో అయ్యి ఏం చేస్తావు? హీరోయిన్లతో డాన్స్ చేస్తాను, వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళతో టైం పాస్ చేయొచ్చు సార్. మంచిగా ఫారెన్ కి వెళ్ళొచ్చు, మంచిగా కలిసి మెలిసి తిరగచ్చు సార్ అందరితోటి. ఓరి బండ వెదవా, సిగ్గులేదా? సారీ సార్. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తాను సార్. అందరికి ఇన్స్పిరేషనల్ గా చిరంజీవి, రజనీకాంత్ లాగా అందరికి ఇన్స్పిరేషనల్ గా ఉంటాను సార్. నువ్వు చెప్పురా, నువ్వు పోలీస్ అయిన తర్వాత నువ్వేం చేస్తావు? పీకి పారేస్తా సార్. ఏందిరా బాబు నువ్వు మాట్లాడేది? ఏం పీకి పారేస్తావు? గడ్డినా లేకపోతే ఆకులనా? ఈ లోకంలో ఉన్న చీడ పురుగులని, రౌడీయిజం చేసే గూండాలని, అమాయక ప్రజలను మోసం చేసే మోసగాళ్ళని ఏరిపారేస్తా సార్. శబాష్ రా, శబాష్. పిల్లలు, ఒకటి చెప్తా వినండి. జ్ఞానం వంశపారంపర్య సంపద కాదు, ఎవరికి వారే కష్టపడి సంపాదించుకోవాల్సింది. సో అందరూ కష్టపడండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్.